థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ బాగా కోఆపరేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్ చంద్రమోహన్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు ఫర్ స్పాన్సరింగ్ దిస్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఐ డోంట్ నో వాట్ టు స్పీక్, బట్ ఈ ప్రోగ్రామ్ ఇంత బాగా అరేంజ్ చేసినందుకు చాలా వెంటనే మణికంఠన్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా స్టాఫ్ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. And I would like to request Srinivas Garu to speak some words. Magua, Lions Club of Kaikulu Magua Club President and Manasa Garu, Secretary Garu, President Garu, Meena Club member. Next, Doctor Shankar Nathralaya Doctor Sarvanand Garu. నెక్స్ట్ ఈ స్కూల్ అధినేత మనందరికీ మీ అందరికీ పిల్లలందరికీ ఇవాళ ఆయన జీవితంలో మీరందరూ మర్చిపోయినటువంటి వ్యక్తి, ఈ స్కూల్ ఫౌండర్ అయినటువంటి వ్యక్తి మన చంద్రమోహన్ గారు, సత్య మేడం గారు, మిగతా స్కూల్ పెద్దలు, నెక్స్ట్ హాస్పిటల్ స్టాఫ్ మీడియా కూడా ధన్యవాదాలు చెప్తూ, నా పేరు ఎర్రంశెట్టి శ్రీనివాసరావు నాయక్. దీనికి ఒక 20 సంవత్సరాల లయన్స్ క్లబ్లో నేను ఉండడం జరిగింది. లయన్స్ క్లబ్లో లయన్స్ ఇంటర్నేషనల్ 200 దేశాల నుండి ఇవాళ ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఏకైక సంస్థ, స్వచ్ఛత సంస్థ అయినటువంటి లయన్స్ ఇంటర్నేషనల్. దానికి ఈ లయన్స్ ఇంటర్నేషనల్ అనేది ఒక ప్రపంచ మొత్తాన్ని ఒక 6 ఏరియాలుగా డివైడ్ చేశారు, 7 ఏరియాలుగా. అందులో ఒక ఏరియాలో మన సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, మలేషియా అండ్ సింగపూర్ అండ్ నేపాల్, ఈ దేశాలకు వస్తే దాంట్లో మళ్ళీ ఈ దేశాల్లో ఈ ఏరియాలో మల్టిపుల్స్గా డివైడ్ చేస్తారు. ఆ మల్టిపుల్స్గా డివైడ్ చేస్తే ఆ మల్టిపుల్లో మన ఈ యొక్క కృష్ణా గోదావరి ఈ జిల్లాల్లో మొత్తం 8 జిల్లాలు ఈ మల్టిపుల్ ఉన్నాయి. మనది 360. 360లో ఈ లయన్స్ క్లబ్ బాబా అనేది ఒక హిస్టరీ స్థాపిక, ఒక చరిత్ర సృష్టిస్తున్నారు. యంగ్స్టర్స్ అయినటువంటి మానస గారు ఆధ్వర్యంలో మన మైడిపల్లి రామకృష్ణ గారు రిజిన్ చైర్పర్సన్. మీరు ఆయన రాలేదు ఈ రోజున. యాక్చువల్గా మన చీఫ్ గెస్ట్ ఎవరంటే మన చెన్నారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు వైస్ తీసుకున్నారు. వారు కూడా అర్జెంట్ మీటింగ్ అర్జెంట్ రాలేపారు. దీనికి మన జిల్లా గవర్నమెంట్ బీబీపీఎస్ ఆంజనేయులు గారు కొన్ని నిర్ణయాలు పెట్టున్నారు. ఆయన ముఖ్యంగా ఆయన విజన్ ఎలా ఉందంటే ఈ యొక్క ఐస్ క్రీమింగ్ 1,00,000 మందికి ఐస్ క్రీమ్ చేయాలని ఉచితంగా. దానికి అందరూ సహకరించాలని ముందొచ్చారు. ముఖ్యంగా నాకేమిచ్చారంటే నాకు ఈ వైఎస్ఆర్ మీరు 1,00,000 మంది స్క్రీన్ చేయడానికి డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ మీరు డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ అంటే మీరు ఈ యొక్క ఐస్ క్రీమ్ క్యాంప్ డిస్ట్రిక్ట్ చైర్పర్సన్గా అపాయింట్ చేయడం, దానికి అపాయింట్ చేసినందుకు ఆయనకి సభాముఖంగా నేను ధన్యవాదాలు చెప్తూ, ఓన్లీ స్క్రీనింగ్ చేసి ఆఫ్ చేయడం కాదు, ఎవరికైతే పిల్లలకి ఈ యొక్క కళ్ళలో పడతాయో అన్నిటికీ ఉచితంగా ఇద్దామని ఆ భగవంతుడు నాకు ఆ ఛాన్స్ ఇచ్చాడు మీ అందరి వల్ల. ముఖ్యంగా మీరు చెప్తాను, ఒక 2 నెలల నుంచి ఒక 1.5 month నుంచి స్క్రీనింగ్ స్టార్ట్ చేసాం. ఇప్పటి వరకు దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల, స్కూల్ మాస్టర్స్, ఈ యొక్క ఫౌండర్స్ దయ వల్ల 25,000 మందికి స్క్రీనింగ్ చేయడం జరిగింది. డాక్టర్ మేడం సార్ 25,000 మందిలో ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను మీకు. 25,000 మందిలో 1000 మందికి కళ్ళోడు పడ్డాయి. 1000 మందికి కళ్ళోడు డిస్పాచ్ అయిపోయి 20 కళ్ళోడు ఇస్తారు. కానీ నాకు బాధ కలిగించే విషయం ఏంటంటే, ఆడపిల్లలు చెప్తున్న విషయం, బాధ కలిగించే విషయం ఏంటంటే, మొత్తం ఒక స్కూల్లో 100 మంది స్క్రీన్ చేస్తే ఒక 20 మందికి పడితే కళ్ళోళ్ళు, 20 మంది లేదా 10 మందికి 6 పడితే 6లో 90% గర్ల్సే ఉన్నారు. ఏంటంటే నేను దీని గురించి బాగా స్టడీ చేయడం, గూగుల్కి చెక్ చేయడం, లేకపోతే స్కూల్స్ అన్ని పెట్టాను, కలెక్టర్ గారితో మాట్లాడటం, లక్ష్మీ షా గారు మా కలెక్టర్ గారితో మాట్లాడడం అన్నట్టు చూస్తే ఈ ఆటపిల్లలకి సిగ్గుండడం వల్ల ఉన్న కంటి కనిపించినది ఇంట్లో చెప్పట్లా. నెంబర్ 2, పక్కన పేజీలో ఉన్న పాఠాలు చదువుతూ పక్క కనిపించకపోతే, బోర్డు కనిపించకపోతే పక్క పేజీలో ఉన్న పక్క కూర్చున్న పిల్లలు పుస్తకం తీసుకుని రాసుకుంటున్నారే కానీ నాకు బోర్డు కనిపించలేదు టీచర్ గారు కూడా చెప్పట్లా. నెక్స్ట్ ఒకవేళ కళ్ళోడు పడి తల్లిదండ్రులు గుర్తించి కళ్ళోడు వేసుకుని క్లాస్కి పంపిస్తే కళ్ళోడు వేసుకుంటే సిగ్గుపడి కళ్ళోడు పెట్టుకోకుండా బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళిపోతున్నాను.
సో దీనివల్ల ఏమైందంటే ఒక పాపకి 14 సంవత్సరాల అమ్మాయి, ఈ యొక్క అమ్మాయి సైకాలజీ స్టడీ చేస్తే ఎడతను పోయింది అమ్మాయికి లెఫ్ట్ అయ్యి. నెక్స్ట్ ఎక్కువ టైము మొబైల్ చూడటం వల్ల, మొబైల్ చూడాల్సిన అవసరం చూడాలి కానీ ఒట్టిగా చూడటం వల్ల కూడా కళ్ళు ప్రాబ్లం వస్తుంది. సో ఇవన్నీ గుర్తించి వాళ్ళ డాక్టర్ సరవణన్ గారు అండ్ సెకండ్ ఈ కార్యక్రమాన్ని డెఫినెట్గా మీరందరూ ఉపయోగించుకొని పిల్లలు, ఎందుకంటే మనసి గారు కూడా ఒక అకాడమిక్ కరికులం ఉంటుంది, ఆ కరికులం కూడా ఆఫ్ చేసి మిమ్మల్ని కూర్చోబెట్టారంటే మీ ఆరోగ్యం మీద వాళ్ళకి భద్రత ఎంత ఉందో, వాళ్ళ హృదయం ఎంత ఉందో, మీరు ఎంత హ్యాపీగా ఉండాలని కోరుకుంటారో ఇది నిదర్శనం పడింది. నేనేదో అక్కడి నుంచి చేయడం మామూలే, చేయడం ఖర్చు పెట్టడం చాలా ఈజీ, కానీ మీరు సరిగ్గా ఉపయోగించుకోవాల్సిన బాధ్యత మీకు. ఈ కలవరం పడిన వాళ్ళు ఎవరైనా సరే 6 months తర్వాత మంచి కలవరం జరుగుతుంది. దీనికి పేరుకి ఇచ్చామని కాదు, ఇందాక మాస్ గారికి ఇచ్చాను చంద్రబాబు గారికి. మీకు ఏదైనా 6 months తర్వాత కలవడంలో ప్రాబ్లం వచ్చినా, దాని బ్రేక్ విరిగిపోయినా, ఏమైనా ఇబ్బంది వచ్చినా సరే మళ్ళీ నేను ఉచితంగా మా మానస గారి ఆధ్వర్యంలో, మా లైఫ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో డెఫినెట్గా మీకు ఇస్తాను. దీనికి నాకు ఈ అవకాశం ఇచ్చిన మా లైఫ్ గవర్నర్ VPS ఆంజనేయ గారికి, మన పడిపల్లి రామకృష్ణ గారు రీజన్ చైర్పర్సన్, ఆయన రాలేదు, వారికి అందరి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా మరొకసారి హృదయించి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా సార్. వేదిక అలంకరించిన లయన్స్ క్లబ్ పెద్దలకి, మన చక్కెర నాటకాలని చూసిన డాక్టర్ గారికి, అందరికీ ముందుగా నేషనల్ స్కూల్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడే చెప్పారు మన ఎర్రశెట్టి శ్రీనివాస్ గారు, ఆడపిల్లలు సిగ్గుపడి టెస్టింగ్ చేయించుకోవట్లేదు, పక్కన నోట్స్లో చూసి రాసుకుంటున్నారు, మొబైల్స్ వాడుతున్నారు. ఇవన్నీ నిజమండి, 100% నిజం. దాన్ని బ్రేక్ చేయడానికి కైట్లూరులో ఉన్న పిల్లలకి ఎంతవరకు వీలైతే అంతవరకు స్క్రీనింగ్ చేయాలని తలపెట్టిన మా లయన్స్ క్లబ్ ఆఫ్ కైట్లూరు మహువా టీం, పర్టికులర్గా మానస గారు, మీ అందరికీ కూడా, మాధవి గారు, మీ అందరికీ కూడా నేషనల్ స్కూల్ తరఫున, కైట్లూరులో ఉండే స్కూల్ పిల్లల పేరెంట్స్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఐ స్క్రీనింగ్తో పాటు నేను మొన్న గమనించాను, పర్టికులర్గా ఈ 6th నుంచి 10th వరకు ఉండే ఆడపిల్లల్లో మెన్స్ట్రల్ సైకిల్ వల్ల బ్లడ్ పోవడం వల్ల ఎక్కువగా ఎనీమియా వస్తుంది. విల్ఫుల్ స్టార్వేషన్ అంటే వీళ్ళు కావాలని తింటలేదు. పిల్లలు చాలామంది ఎనీమిక్ అయిపోతున్నారు. వీళ్ళుంటే ఆ బ్లడ్ క్యాంప్ కూడా కండక్ట్ చేసి బ్లడ్ కౌంట్ తక్కువ ఉన్న పిల్లలకి పేరెంట్స్ కూడా ఇలా అయితే చేంజ్ చేసుకుంటారండి, పర్టికులర్గా వాళ్ళకి చేయించుకోవడం. అదొకటి చేస్తే కనుక పిల్లలు చాలా మంది ఆరోగ్యాన్ని కాపాడి వాళ్ళ చదువులో వాళ్ళు ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అది కూడా అవకాశం ఉంటే చేయండి. మా తరఫున ఫుల్ కోఆపరేషన్ ఏ రకంగా కావాలని అందిస్తాం, అందులో ఎటువంటి డౌట్ లేదండి. ఆ తర్వాత బాగా ఎక్కువ ఐ డిఫెక్ట్ ఉన్న వాళ్ళకి డాక్టర్ గారు చెప్తారు, మీరు మీ పేరెంట్స్తో నెక్స్ట్ ఫర్దర్ స్క్రీన్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ చెప్పిన వాళ్ళు ఎవరో కొంచెం మన కోఆర్డినేటర్ కానీ మీ కన్సర్న్ టీచర్ కానీ చెప్తే మేము మీ పేరెంట్స్కి ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేస్తాం. సార్ ఆ లిస్ట్ మాకు సపరేట్గా అందిస్తాం. తర్వాత లయన్స్ క్లబ్ ఈ జోనల్ చైర్మన్ వచ్చి మన పడిపల్లి రామకృష్ణ, మన స్టూడెంట్, LKG నుంచి 10th వరకు నాకు బాగా ఎంతో ఇష్టమైన స్టూడెంట్, రేమో అనిపించేవాడిని. అలాగే మాధవి గారి అమ్మాయి మానస కూడా మన స్టూడెంటే, చాలా డాక్టర్ ప్రస్తుతం, చాలా మంచి మెరి స్టూడెంట్. ఇలాంటి పిల్లలు గొప్ప గొప్ప పొజిషన్కి రావాలంటే ఈ ఏజ్లో చదువుతో పాటుగా ఆటలతో పాటుగా ఇలాంటి మెడికల్ టెస్ట్లు ఐపరంగా కానీ బ్లడ్, పర్టికులర్గా బ్లడ్ గ్రూపింగ్, బ్లడ్ టెస్టింగ్ ఇవి కూడా చేస్తే కనుక పిల్లల్లో చాలా మనకు ఎన్నో లోపాలు పోతాయి. మెయిన్ ఏంటంటే ఇదమ్మా డైరెక్ట్గా ఐ స్క్రీనింగ్ అనేది, ఇది నేను మొన్న చెప్పాను మానస గారికి, ఇది ఒక రకమైన సేవలో అత్యుత్తమైన సేవ. మా శ్రీనివాసరావు గారు అందరికీ కళ్ళజోడు 1,00,000 మందికి స్క్రీనింగ్ చేయించి అందరికీ కళ్ళజోడు ఇస్తాన్నారంటే నిజంగా సార్ మీకు దేవుడు ఈ
ఎంత వరాలు ఇవ్వాలో అన్ని వరాలు ఇచ్చి ఇంకా ఎంతో మందికి మీరు హెల్ప్ చేయాలని, ఇలాంటి ఎన్నో కొత్త గ్రూపులు పెట్టించి మీరు ఇంకా సేవని ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా లయన్స్ క్లబ్ ఆఫ్ కైకలూరు మగువ నూతన టీంని మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మనం ఇంకా ఎన్నో సేవలు పెట్టి మా ఐస్ క్రీమ్ శ్రీనివాస్ గారు like especially after COVID use of anyone facing a severe headache or any eye problem, please after screening it you will be referred to hospital with your parents, please come. మేము అడగంగానే సహకరించినటువంటి యాజమాన్యాల వారికి మళ్ళీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ఇంతమందికి ఉచితంగా కళజోళ్ళు అందజేస్తున్నటువంటి శ్రీ శ్రీనివాస రెడ్డి గారికి కూడా మరోసారి